ప్రైజ్ లార్డ్. ఎన్నో సందర్భాల్లో మనుషులందరినీ మనల్ని దూరం పెట్టి మనకి ఎటువంటి పరిస్థితుల్లో సహాయం అందని పరిస్థితి, మనల్ని గుర్తు చేసుకోలేనటువంటి పరిస్థితి, ఇట్లాంటి పరిస్థితి మనకి ఒకానొక సందర్భంలో చూసుంటాం. ఇటువంటి సమయంలో దేవుడు కూడా మన చేతులు పెట్టాడా ఏంటి ఇలాంటి పరిస్థితి అనిపిస్తుంది. కానీ మన దేవుడు ఎన్నటికీ మన చేయి విడిచేవాడు కాదు. మన గురించి ఎప్పుడు ఆయన శ్రద్ధ కలిగిన వాడు, ఎక్కడ దారి తప్పపోకుండా మనల్ని కాపాడి భద్రంగా దాస్తున్నవాడు. యోసేపుని మరి యేసు ప్రభుతో ఐగుప్తుని పంపించినప్పుడు ఎందుకు ఐగుప్తుని పంపిస్తున్నాడు అన్నటువంటి ఆలోచన వస్తుంది. ఐగుప్తులో దేవుని ప్రజల్ని దేవుడు వారికి జ్యేష్ఠ కుమారునిగా ప్రతిష్ఠించుకున్న వారిని బయటకు తీసుకురావడానికి మరి తెగుళ్ళు కూడా తెప్పించి దేవుడు ఆ ఫరో చేతిలో నుంచి విడిపించినట్లు చూస్తున్నాం. దేవుడు అంతగా ప్రేమ కలిగిన వాడు కాబట్టి ఫరో చేతికి ఎట్టి పరిస్థితుల్లో వారిని అప్పగించకుండా బయటకు తీసుకొని వచ్చాడు. ఇక్కడ సందర్భంలో కూడా యేసు ప్రభువుని ఫరో చేతికి అందకుండా తీసుకొని వెళ్ళాడు. తిరిగి ఐగుప్తు లాంటివంటి ఎటువంటి బంధకాల్లో మనం ఉన్నప్పుడు కూడా అవి చీల్చుకొని బయటకు వచ్చి మనకు సాయం అందించడానికి మన దేవుడు ఉన్నాడు. మనతో ఉండేవాడు, మాట తప్పనివాడు. ఎంతో కాలం ముందే హోషియా ద్వారా, ప్రవక్త అయిన హోషియా ద్వారా చెప్పబడినట్లుగా ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిపించి తిని అని ప్రవక్త ద్వారా సెలవిచ్చాడు. యేసు ప్రభు గురించి ఇంతకాలం ముందే వాగ్దానాలు చేయబడ్డాయి. ఎంతో కాలం తర్వాత ఎన్ని వేల సంవత్సరాల ముందు ఎందుకు ప్రణాళిక కలిగిందంటే మన గురించి అంత ముందుగానే దేవుడు ఆలోచన కలిగిన వాడు. మనల్ని ఎప్పుడూ కూడా మరి అశ్రద్ధ చేసినవాడు, మర్చిపోయినవాడు కాదు అని మనం ఈ సమయంలో గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా దేవుని యొక్క సమయములు, కాలాలు, ఆయన యొక్క నిర్ణయాలు, ఆయన ఉద్దేశాలు ఎంతో బలమైనవి, ఉన్నతమైనవి. వాటికి మనం లోబడినప్పుడు ఇంకా ఎంతో అత్యధికమైన ఫలం పొందుకోగలం అన్నది ఈరోజు మనం అర్థం చేసుకోగలం. అటువంటి గొప్పగా మరి ఒక ప్రణాళిక ప్రకారం ఎన్ని కార్యాలు జరిగించి కేవలం మన క్షేమము, మన నెమ్మది, మన యొక్క అత్యున్నత ఆశీర్వాదం కోసం ఆలోచన కలిగిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను కూడా తప్పకుండా ఆశీర్వదిస్తాడు కదా. మనం నిరుత్సాహపడిన అవసరం లేదు, నీరసించిపోనవసరం లేదు. దేవుని ప్రార్థించి దేవుని స్తుతిద్దాం, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు యేసయ్య, నేను స్తుతించి ఆరాధిస్తున్నాం తండ్రి. ఈరోజు ఎటువంటి పరిస్థితి అయినప్పటికీ నీ వాగ్దానములు ఎలాగైతే ఏనాడో నిర్ణయించబడి మా ప్రణాళిక కోసం, మా దీవెన కోసం, మా విడుదల కోసం నీవు చేసి ఉంచావు, అలానే ఈ దినం కూడా గొప్ప కార్యములు చేసి నీ మహిమను మాకు చూపించండి నాయన. నీవే మహిమ పొందండి. తిరిగి నీ రాకడ సమయంలో ప్రభా మమ్మల్ని అందరినీ నీతో చేర్చుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ.